వర్షం వస్తుందంట, ఎవరు తట్టుకోలేరంట జగన్ కి. జనాల్లోకి వస్తున్నాడు. జనాల్లోకి వచ్చి ఒకసారి ఒక అమ్మ ఒక అయ్య ఒక అవ్వ అందరూ కలిపి పింఛన్లు ఇచ్చి వాళ్ళకి అమ్మఒడిలు నింపి వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళకి అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు ఓడించారు? డెవలప్మెంట్ ఆపేసాడు. మెయిన్ డెవలప్మెంట్ ఆపేసాడు. ఇప్పుడు గ్రీన్ కో డెవలప్మెంట్ కదా? గ్రీన్ కో డెవలప్మెంట్ కదా? గ్రీన్ కో ఎక్కడున్నది? పవన్ కళ్యాణ్ చెప్పిండు కదా కంపెనీ అని. గ్రీన్ కో అనే కంపెనీ జగన్ తెచ్చిండు, దేశంలోనే పెద్ద కంపెనీ. ఇప్పుడు పెద్దదని పవన్ కళ్యాణ్ చెప్తుండు. మరి దానికి ఏమంటారు? ఎవరు ఇచ్చారంట కమిషన్ ఎక్కువ? కమిషన్ కి గ్రీన్ కో అనే కంపెనీ జగన్ తీసుకొచ్చాడు. అప్పుడు అది వేస్ట్ కంపెనీ అన్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కంపెనీ చాలా పెద్దది అంటాడు. దానికి ఏమంటారు? డెవలప్మెంట్ కాలే అన్నారు కదా, నేను దాని గురించి అడుగుతున్నా. అదో పెద్ద కంపెనీ వచ్చినాయి రాని. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అంటుండు? అంత పెద్ద కంపెనీ అని పవన్ కళ్యాణ్ ఎందుకు అంటుండు? మొన్ననే చెప్పిండు. పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి చెప్తుంటాడు. ఓపెన్ చేసారు. పవన్ కళ్యాణ్ వైసీపీ తోటి పొత్తు పెట్టుకుంటా అని ఒక ఇప్పుడు ఆయనకే గతి గతి లేదు. పవన్ కళ్యాణ్ కే గతి గతి లేదని వైసీపీతో కలవనికి ట్రై చేస్తుండు. ఆల్రెడీ వాళ్ళు ఒకసారి కలిసి విడిపోయారు, హ్యాండ్ ఇస్తున్నారని అర్థమై వెన్నుపోటు పొడుస్తారంట. చంద్రబాబు మోడీ ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇస్తున్నారంట. పవన్ కళ్యాణ్ కి అర్థమై వైసీపీతో కలవడానికి ట్రై చేస్తున్నారు. దానికి మీరేమంటారు? అది కూడా నాకు తెలియదు. డెవలప్మెంట్ అయితే ఆపేసాడు. రాజధాని డెవలప్మెంట్ అయ్యిందని పవన్ కళ్యాణ్ చెప్పిండంటే మళ్ళీ మీరు అయింది. గ్రీన్ కో అనే కంపెనీ ఒక పెద్ద కంపెనీ ఉంది చాలు. చదువుకున్న యువత మొత్తం కలిపి అంతసేపు చదువుకున్న యువత వలసలు ఎందుకు వెళ్ళారు? ఆ వలసలు వెళ్ళిన యువత తల్లిదండ్రులకు చెప్పి ప్రభుత్వం మారితే ఆ రాష్ట్రం అంటే వలస అనేది కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు, యావత్ భారతదేశం నుంచి చాలా మంది వెళ్లారు వలస. కాదు, వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అయిన తర్వాత చాలా మంది వరకు వెళ్లిపోయారు. ఏంటంటే అక్కడ బ్రతుకు తెరువు లేక బ్రతకలేక పెరుగుతున్న రేట్లను భరించలేక వీళ్ళు అమ్మానాన్నలను వదిలేసి భార్య పిల్లలను వదిలేసి విరాష్ట్రాలే తిరిగారు, లేకపోతే దేశ విదేశాల్లో వెళ్ళిపోయారు. ఆ యువతే ఆ భార్య పిల్లలకి ఆ తల్లిదండ్రులకి చెప్పి ప్రభుత్వం మారితేనైనా మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ఊర్లో మేము బ్రతుకుతాం, మా వాళ్ళ దగ్గర మేము బ్రతుకుతాం, ఇకనైనా మీరు మారండి, పావుల 10 రూపాయల కోటి పిల్లల వ్యాపారాలు చేయొద్దు, ఆ వ్యాపారాలకు మీరు ఆ పథకాలకు మీరు ఆశపడి మా జీవితాలు ఆగం చేయొద్దు అని ప్రతి ఒక్క కొడుకు, ప్రతి ఒక్క కూతురు, ప్రతి ఒక్క భార్య, ప్రతి ఒక్క భర్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుకోబట్టే ఈసారి ఈ ప్రభుత్వం అనేది వచ్చింది. అయినా ఇదంతా కాదు కానీ నాకు ఒక మాట, చంద్రబాబు నాయుడికి ఉన్నంత రాజకీయ అనుభవం జగన్మోహన్ రెడ్డికి ఉందా? సరే, మొన్న దావోస్ కి వెళ్ళి అంత పెద్ద దావోస్ వెళ్ళి అంతగానం తీసుకురాలేకపోయింది కదా, మరి అంత అనుభవం. మొన్న దావోస్ కి వెళ్ళాడు. దావోస్ లో ఏం జరిగినా మీకేం తెలుసు? అంత పబ్లిసిటీ పేపర్లనే చేశారు కదా. రేవంత్ రెడ్డి 1,20,000 కోట్లు రేవంత్ రెడ్డి తెచ్చిందని తెలిసినప్పుడు ఆయన దేలేదని తెలిసింది కదా. ఆయన కంపెనీలు మాట్లాడుకున్నాడా? ఆయన కంపెనీలు మాట్లాడుకున్నా మాట్లాడారు కానీ కొడుకులు ఉన్నారా? తింటాడు కదా, వాడికి ఒకటే ఉన్నాడు కదా. డిప్యూటీ సీఎం ఎందుకు అవుతుండు? డిప్యూటీ సీఎం ఎందుకు అవుతుండు? మరి ఎవరు? నారా లోకేష్. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ఇతను సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు లెక్కలు తెలియట్లే అంట. ఎవరికి లెక్కలు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కి లెక్కలు తెలియలేదు అన్న. సరే, అందుకే డిప్యూటీ సీఎం మారుస్తారు. సరే మార్చు, నీ లెక్కలు ఆయనకు తెలిసి ఆయన చేస్తారేమో చూద్దాం. నారా లోకేష్ గారు నారా లోకేష్ కి అవసరం లేదు అంటుండు కానీ డిప్యూటీ సీఎం ఎందుకు ఇస్తారు అంటున్నా నేను. అవసరం లేదన్నాడు ఎట్లా ఇస్తారయ్యా? మరి అయినా ఇస్తారు. మొత్తం అంతా టీడీపీ మొత్తం చెప్తారు.